సురేష్ గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఈరోజు ప్రెస్ మీట్లో గ్రూప్ 1 నోటిఫికేషన్లో తప్పుగా జరుగుంటే తండ్రి కొడుకులు ఇద్దరు మీకు దమ్ముంటే నిరూపించండి. ఈరోజు డిఎస్సీలో తప్పు జరిగింది, నేను సవాల్ చేసి చెప్తున్నాను, నిరూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతారు. తండ్రి కొడుకులు ఇద్దరికి ఇదే నా సవాల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే డిఎస్సి మీద అవకతవకలు జరిగినాయని నిరూపిస్తామంటున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్నిసార్లు చెప్తా ఉన్నాడు అయ్యా లోకేష్ గారు, మీరు ఎక్కడికి రమ్మన్నా సరే సింగిల్గా వస్తాను. అసలు ప్రెస్ మీట్లు ఎందుకు నీకు? నాకు అర్థం కాదు. ప్రెస్ మీట్ల వల్ల ఉపయోగం ఏంటి? డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటా ఉన్నాడు. మన 4 రోజులు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ నీ బ్లాకులు నువ్వు 11 గెలిచావు, 11 నెంబర్లో 11 సీట్లు ఖాళీగా ఉన్నాయి నీతో సహా. వెళ్ళి కూర్చొని అక్కడ చర్చించవచ్చు కదా. పోనీ నువ్వు ఎక్కడ ప్లేస్ చెప్తే నారా లోకేష్ గారు వస్తా అంటున్నారు కదా. నువ్వు నిజ నిర్ధారాలు బయట పెట్టాలి కదా. ప్రతి ఒక్కడు కూడా నువ్వు పిన్ టు పిన్ బయట పెడితేనే కదా దమ్మున్న మగాడు అని నిరూపించుకుంటావు. మాట్లాడడానికి 100 మాట్లాడవచ్చు, 100 అబద్ధాలు చెప్పొచ్చు, 100 తీర్లు కళ్ళుబుల్లి కబుర్లు చేయొచ్చు. కానీ ఈరోజు మెగా డిఎస్సి వల్ల ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేదని బల్ల గుద్దినట్టు చెప్తా ఉన్నాడు ఈరోజు నారా లోకేష్ గారు. మీరు గ్రూప్ 1 రిలీజ్ చేశారు, ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చారండి? గ్రూప్ 1 వల్ల ఎన్ని అవకతవకలు జరిగాయి, ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నారో, దానివల్ల ఎన్ని కోట్ల రూపాయలు దోచేశారో ఈరోజు పిన్ టు పిన్ మా దగ్గర కాదండి, కోర్టులో ఉంది, సాక్ష్యాధారాలతో సహా. ఇప్పటికి కూడా సిట్టాల దగ్గర ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. అది మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా అవకతవకలు జరుగుంటే బయటికి తీసుకొచ్చి మా మీద కూడా కోర్టులో కేసు వేయచ్చు కదా, సిట్కి అప్పచెప్పొచ్చు కదా. ఎక్కడైనా సరే చిన్న అవకతవక జరిగిందని తెలిస్తే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను రాజీనామా చేస్తా పార్టీకి పూర్తిగా. ఎందుకంటే నాకు నారా లోకేష్ గారు అంటే మంచి నమ్మకం. గత 5 సంవత్సరాల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు లేక చదువుకోవడానికి ఇబ్బంది పడి కాయా కష్టం చేసి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించిన పరిస్థితి, బోధన సరిగ్గా లేక ఉపాధ్యాయులు లేక. కానీ ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న తర్వాత పూర్తిగా చదువు మీద ధ్యాస పెట్టి, చదువుకుంటే దానికి మించిన రారాజు ఇంకెక్కడా లేడనే ఒకే ఒక లక్ష్యంతో, చదువుకున్నవాడు ఎక్కడైనా బతికి బట్టగలడనే ఒక ఉద్దేశంతో ఈరోజు చదువుకునే బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుకున్నా ఉపాధ్యాయుల్ని, మంచి ఉపాధ్యాయుల్ని ఇవ్వాలి, మంచి బోధన కల్పించాలి, ఇతర దేశాల్లో చెప్పే విద్యను కూడా ఈ దేశాల్లో అందించాలి, మంచి మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే ఒకే ఒక లక్ష్యంతో డిఎస్సి రిలీజ్ చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తే మీరు ఈరోజు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నారా? ఏం చేయాలో తెలియట్లేదు, మీకు చేత కాలేదు, మీరు చెయ్యలేరు, మీకు అసలు అది డిఎస్సి ఎలా రిలీజ్ చేస్తారో కూడా తెలియని బతుకులు మీవి. కాబట్టి మీరు ఈరోజు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నారు. ఈరోజు డిఎస్సి వల్ల కూటమి ప్రభుత్వం ఎక్కడో అందనంత దూరాన్ని ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో, యావత్ భారతదేశం మొత్తంలో కూడా. ఎందుకంటే ఒకేసారి డిఎస్సి రిలీజ్ చేసి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అది కూడా స్వచ్ఛందంగా పరీక్షలు రాసి ఒక పరీక్ష హాల్లోకి కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళనివ్వలేదండి. అంత పక్కడబందీగా జరిగింది. మీరు అలాంటి దాన్ని అవకతవకలు జరిగాయి, డబ్బులు తీసుకున్నారని సిగ్గనిపించట్లా మీ బతుకు? ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఉపాధ్యాయుల మీద గురువు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురువులందరూ దేవోభవ అంటారు. ఈరోజు గురువుల్ని కూడా మీరు ఈరోజు చిన్న చూపు చూసి హేళన చేసి, వాళ్ళని చదువుకొని కష్టపడి తినక కాయా కష్టం చేసి రేయంబగులు చదివి ఇంట్లో కుటుంబాన్ని చూసుకొని, ఆడవాళ్ళు పిల్లల్ని భర్తను చూసుకొని, కనీసం ఒక లైట్ ఫ్యాన్ కూడా లేని స్థితిలో దీపం బుడ్డి పెట్టుకొని చదివి ఈరోజు డిఎస్సి కొట్టారండి. శబ్బాష్ కదా, అది కదా. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి. ఈరోజు డిఎస్సిలో ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నారో వాళ్ళందరినీ తాడేపల్లి కొంపకి పిలిచి సన్మానం చేసుంటే మగాడ్రా బుజ్జి అనేవాళ్ళు నిన్ను. కానీ నువ్వు ఈరోజు కష్టపడి చదువుకొని డిఎస్సి కొడితే, ఉద్యోగం కొడితే ఈరోజు వాళ్ళ ఆనందంగా చిరునవ్వులతో ఉంటే, కనీసం ఆనందం కూడా కడుపు నిండక ముందే, చిరునవ్వులు కూడా కనీసం తీరక ముందే నువ్వు వాళ్ళని రోడ్లెక్కిచ్చే పరిస్థితి, వాళ్ళ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే చదువుకు విలువ లేదా జగన్మోహన్ రెడ్డి? కష్టపడి చదువుకున్న వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అంటా ఉన్నారు. అంటే ఈరోజు చదువుకున్న ఉపాధ్యాయులు అంటే మీకు అసలు గౌరవం లేదా? అసలు డిఎస్సి గురించి ఎవడు మాట్లాడే అర్హత కూడా లేదండి. ముఖ్యంగా
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి అంటే దమ్మున్న మగాడు ఏకైక నాయకుడు నారా లోకేష్ గారే. ఆయన కాబట్టే ఆయన వల్లే సాధ్యమైంది. ఆయన వల్లే ఈరోజు మెగా డిఎస్సి వల్ల అంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ముక్త కంఠంతో చెప్పగలను నేను. అంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి అసలు మా ప్రభుత్వంలోనే ఎన్నడూ లేని విధంగా మేము జాబులు ఇచ్చాము, ఈరోజు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళ మీద దుమ్ము వేయటం తప్పు కాదు చంద్రబాబు కానీ లోకేష్ కానీ అంటున్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడో తెలియదు. అసలు ఏం మాట్లాడడానికి వస్తాడో తెలియదు. ఆ పేపర్లు తగలబడ్డ పేపర్లో ఆ స్క్రిప్ట్లో ఏం రాసి ఉంటుందో తెలియదు. వాళ్ళు బై మిస్టేక్లో పాపం ఇంగ్లీష్లో రాసిస్తారనుకుంటా. ఆయనకు అర్థం కాక ఆయన చదువుకోలేకంటే మనోడు అంత తంబు కదా, ఏలు ముద్దర బెబ్బెబ్బెబ్బ కదా. ఈరోజు కనీసం వాటికి సమాధానం కూడా లేక ఆ పేపర్లలో ఏం రాసిందో కూడా తెలియక పాపం ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఈసారి ఆ స్క్రిప్ట్ ఎవడైతే రాసిస్తా ఉన్నాడో అచ్చమైన తెలుగులో పెద్ద పెద్ద అక్షరాలతో, అన్నయ్యకి వయసు అయిపోయింది కదా, కొంచెం పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తే కొంచెం చూసి చదివి బట్టి చెప్పగలడు. మీరు ఇంగ్లీష్లో రాస్తే నాకు ఇంగ్లీష్ రాదని మీతో చెప్పలేడు. ప్రెస్ మీట్కి వచ్చి అది చూసి మాట్లాడను లేడు, అది చదవను లేడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలుగులో రాయమని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాను. ప్రెస్ మీట్కి ఎవరైతే ఒక చెట్ట రాసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్కు పెట్టాం కదా, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాం కదా అని వచ్చి మాట్లాడి తప్పుడు మాట్లాడితే కుదరదు. నువ్వు ఎంతమందికి డిఎస్సి రిలీజ్ చేసావు నీ ప్రభుత్వంలో? పోనీ ఎంతమంది గ్రూప్ 1 ద్వారా ఉద్యోగాలు ఇచ్చావు? నీ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? ఈరోజు డిఎస్సి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నీ తాట తీస్తూ ఉంటున్న పరిస్థితి. చదువుకొని కాలు రెగరేసి ఈరోజు ఒక్కొక్క మగపిల్లలు కాలు రెగరేస్తూ ఆడవాళ్ళు కొంగుని ఇలా తిప్పుకుంటూ చెప్తున్నారు, యాస్ మేము కష్టపడ్డాం, మేము చదువుకున్నాం, ఏ అవతవకలు జరగలేదు, మేము ఎవరికి నయా పైసా కూడా ఇవ్వలేదు, మేము పరీక్ష రాసి పాస్ అయ్యాము, మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మేము ఎక్కడైనా 10 రూపాయలు ఇచ్చినా మేము గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళము, ధైర్యంగా దర్జాగా మేము చెప్పగలం, ఈరోజు మేము సాధించాం, మా జీవితంలో ఒక మలుపురాయి తిరిగింది అని. అది కదా నమ్మకం అంటే, అది కదా భరోసా అంటే. మరి నీ ప్రభుత్వ హయాంలో కోర్టుకి వెళ్ళింది కదా గ్రూప్ 1, మరి సిట్కి ఇచ్చారు కదా, మరి అప్పుడు ఎవరూ బయటికి రాలేదే. ఎవరికి కల్పించావు నువ్వు? ఎంతమంది బాగుపడ్డారు? ఈరోజు డిఎస్సి వల్ల బాగుపడ్డ వాళ్ళందరూ నీ దెబ్బకు రోడ్డు మీదకి వచ్చి నీ తోలు తాట తీస్తాం, పిచ్చివాగుడు వాగితే జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ అంటా ఉన్నారు ఈరోజు. మరి అలాగా నీ గురించి ఒక్కరు కూడా ఒత్తాసు పలకలేదే, నీ గురించి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కలేదే. అది మన బతుకు, అది మన రాజకీయం, అది మన క్యాపబిలిటీ. ఈరోజు నారా లోకేష్ గారి క్యాపబిలిటీ ఏంటి? ఎవరైతే ఉద్యోగాలు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా, ఇక్కడ పార్టీలు ఏమీ లేవండి, పార్టీలకు అతీతంగా, పార్టీలకు దూరంగా స్వచ్ఛందంగా చదువుకొని కష్టపడి ఉద్యోగం కొట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గొంతు గలం ఇప్పి ఈరోజు నీ మీద తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరికి ఉద్యోగాలుగా 5 సంవత్సరాలు ఎవరికి ఇవ్వలేదు. చదువుకొని చదివి యాసారిపోయి ఇక వదులుతావు డిఎస్సి, ఇక వదులుతావు గ్రూప్ 1, ఇక వదులుతావు డిఎస్సి అని చూసి కళ్ళు కాయలు కాసి కనీసం నువ్వు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవా. డిగ్రీలు, ఇంజనీరింగ్లు, బీటెక్లు, లాలు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నీ సచివాలయంలో 5,000 రూపాయలు పనికి పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. అది నీ బతుకు, అది నీ ఉద్యోగాల బతుకు. అర్థమైందా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంచి కంపెనీలు తీసుకొచ్చి మంచి ఉద్యోగాలు ఏసీలో కూర్చోబెట్టి ఉద్యోగాలు కల్పించారు. డిఎస్సి వల్ల ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాలు పొందారు. కాళ్ళు రెగరేసుకొని చెప్తాను రోజు. నీలాంటి ఇంకా మాట్లాడకూడదండి, మాటలు వచ్చేస్తా ఉన్నాయి. మీరు చేసే చేష్టలకి, మీ ప్రవర్తనకి, మీ మాటలకి. మీలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరని హెచ్చరిస్తా ఉన్నాను.